వేస్ట్ మెటీరియల్ నుండి వాటికి ఎట్లా మెటీరియల్ నుండి ఒక ఏమంటారు ఒక గూడు ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని దానికి మధ్య భాగంలో ఒక రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసేసి ఆ అంచులు పక్షికి కుచ్చుకోకుండా హాని కలిగించకుండా మనము టేప్ సహాయంతో దాన్ని మడిచి చుట్టూ ఉన్న డబ్బాను చీకటిలాగా చేసేసి లోపల ఉన్న ఖాళీ స్థలంలో గింజలను నీళ్లను పెట్టడం ద్వారా పక్షులకు ఆహారాన్ని నీళ్లను ఇచ్చిన వాళ్ళం అవుతాం. పక్షులను మనం సంరక్షించిన వాళ్ళం అవుతాం. లాగా కూడా ఇది ఉపయోగపడుతుంది. నివాస స్థలం లాగా కూడా ఉపయోగపడుతుంది. దానిని మనం బయటి ప్రదేశాలలో కదలకుండా ఫిక్స్ గా పెట్టేసి వాటికి ఆహారాన్ని నీళ్లను అందించడం ద్వారా అవి వచ్చేటట్లు చేయడం ద్వారా వాటిని మనం పరిరక్షించుకోవచ్చు. వాళ్ళు అవునా కదా? చుట్టూ ఏం చేసినాం రా? ఏ పర్పస్ కు? కదా, వాటిని మనం సంరక్షించాలి. ఎండాకాలం కదా ఇప్పుడు, అవునా కదా? నీళ్లు దొరక్క అవి పాపం ఆకలితో అల్లాడుతుంటాయి, చనిపోతుంటాయి, అవునా కదా? వాటిని రక్షించాలంటే మరి ఈ కాలంలో ఏం చేయాలి? ఈ విధంగా మీరు తయారు చేసుకుంటే పిచ్చుక ఇక్కడికి వచ్చి ఇక్కడ లోపల మీరు పెట్టింటారు కదా ఆ ఫుడ్, చిన్న చిన్న గింజలు కానీ అవి వాటి ఇక్కడ అది పిచ్చుక ఉండి ఇక్కడ ఆహారాన్ని తీసుకుంటుంది. ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. ఎందుకురా ఏమి చేయాలరా? పిచ్చుకలు మనగడ సాధించాలంటే ఈ విధంగా ప్రయోగాలు మీరు చేయాలి. అర్థమైందా? ఓకేనా? హర్షిత, ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్ ఇన్ జెడ్పీహెచ్ఎస్ తిమ్మాపురం. ఈ రోజు మనము పర్యావరణాన్ని ఎలా రక్షించాలి అనేది సార్ గారు వచ్చి ఎంతో క్లుప్తంగా చాలా బాగా వివరించారు మనకి. అలాగే ప్రతి ఒక్కరు ఇంటి ముందర బియ్యం పిండితోనే ముగ్గు వేయాలని చెప్పారు సార్ గారు. దానివల్ల చీమలు పక్షులు వచ్చి ఆ ఆహారాన్ని తింటాయి కాబట్టి అదే ఆ ఆహారం తీసుకొని బతకగలుగుతాయి. కాబట్టి అలా ఇంటి ముందర ప్రతి ఒక్కరు బియ్యం పిండితోని ముగ్గు వేయాలి. వేరే పిండి ద్వారా ముగ్గు వేయకూడదు. ఎందుకంటే మనకి సమస్యలు వస్తాయి. అలాగే ఆహారం తీసుకోవడానికి వాటికి ఇబ్బంది ఉండదు. అందుకే మార్కెట్ లో దొరికే ఏ పిండితో గాని ముగ్గు వేయకూడదు. బియ్యం పిండితో మాత్రమే ముగ్గు వేయండి. ప్రతి ఒక్కరు గమనించండి దీన్ని. ముగ్గులు అనేటివి ముగ్గు పిండితో వేయకూడదు. బియ్యం పిండితో వేయాలి. పర్యావరణాన్ని రక్షించాలి. మొక్కలు నాటాలి. మొక్కలు నాటడం వల్ల ఆక్సిజన్ పెరుగుతుంది. పక్షులకు ఆహారం అవి పెట్టాలి. పక్షులను బాగా చూసుకోవాలి. రవళిక, నేను 8వ తరగతి చదువుతున్నాను. జెడ్పీహెచ్ఎస్ స్కూల్. పర్యావరణాన్ని కాపాడాల్సింది మన బాధ్యత. మామిడి పండ్లు తిన్న తర్వాత తొప్పలను పారేయకుండా మంచినీటితో కడిగి ఎండబెట్టి జూన్ లేదా జూలై వర్షపు కాలం మొదట్లో దానిని నాటి మొక్కలను పెంచాలి. మొక్కలను పెంచడం వలన మనకు ఆక్సిజన్ దొరుకుతుంది. జంతువులను పక్షి జాతులను మనం కాపాడాల్సినది మన బాధ్యత. ముగ్గు పిండితో ముగ్గు వేయడం వలన చీమలు లేదా పక్షులు ఇతర పక్షులు తినే ఆహారం కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అంతే. మాత్రం 9th క్లాస్ చదువుతున్నాను. ఈ రోజు సార్ గారు వచ్చారు. మన పర్యావరణం గురించి మనకు చెప్పారు. మనం గాలిలో ఎంత శాతం మనం గాలిని పీల్చుకుంటున్నాం అనే దాని గురించి కూడా చెప్పారు. ఇది కొన్ని పక్షులు అంతరించిపోతున్నాయని కూడా చెప్పారు. మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలని సార్ గారు మనకు జాగ్రత్తలు చెప్పారు. మొక్కలు నాటాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మొక్కలు నాటితే మనకి మొక్కల నుంచి ఆక్సిజన్ వస్తుంది. నీటిని కూడా సంరక్షించుకోవాలి. అలాగే మన పర్యావరణాన్ని రక్షించుకుంటే మనం భవిష్యత్తులో ఏ ఇబ్బంది గురి కాకుండా ఉంటాం. ఈరోజు మన పాఠశాలకు గ్రీన్ క్లైమేట్ సెక్రటరీ గారు రత్నం సార్ గారు మన పాఠశాలకు సందర్శించడం జరిగింది. సార్ గారు వచ్చిన వెంటనే మన పాఠశాల విద్యార్థులతో సమావేశమయ్యి మన ప్రాంతంలో ఉండే పర్యావరణం గురించి సార్ గారు తెలుసుకుంటారు. అదే విధంగా ప్రతి విద్యార్థి కూడా ఏ విధంగా మనం గాలి ఎంత శాతం పీల్చుకుంటున్నాము, అదే విధంగానే గాలిలో ఉండే ఆక్సిజన్ వాయు యొక్క ఆవశ్యకత గురించి సార్ గారు విద్యార్థులకు బాగా చక్కగా వివరించారు. అంతేకాకుండా మన పర్యావరణంలో పక్షులను ఏ విధంగా పెంచాలి,
పక్షిని మనం ఏ విధంగా పెంచితే, ఏ విధంగా మనుగడ కొనసాగిస్తే పర్యావరణం ఏ విధంగా ఉంటుంది అనే అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా విద్యార్థులు వివరించది. భాగంగానే డోడో పక్షి, అంతరించిపోయిన డోడో పక్షి యొక్క విషయాల గురించి కూడా విద్యార్థులకు తెలియజేసేది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా పక్షులు అంతరించకుండా ఉండాలంటే మన ఆహార గొలుసులను మనం సంరక్షించవలసిన ఆవశ్యకత ఉందని వివరించింది. అదేవిధంగా ఈరోజు మార్చి 24వ తేదీన ప్రత్యేకంగా ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని గురించి కూడా విద్యార్థులకు తెలియజేసింది. ఎందుకంటే ఈ రోజు మొట్టమొదటిసారిగా రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త క్షయవ్యాధికి కారణమైన బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియాను ఈ రోజే ఆయన కనుగొన్నట్లు ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా మొత్తం ప్రపంచం అంతా కూడా క్షయవ్యాధిని గురించి జరిగే నష్టాలు కూడా విద్యార్థులకు వివరించడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఇటువంటి మన యొక్క క్యాలెండర్ లో ఉండే ముఖ్యమైన దినోత్సవాల గురించి తెలుసుకొని వాటిని తమ జీవితంలో అన్వయించుకోవాల్సిందిగా విద్యార్థులకు తెలియజేసింది.